ఈ నెల 30న పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్తున్నారు. అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. పిఠాపురంలో 3 రోజులు ఆయన మకాం వేయనున్నారు. పిఠాపురంలో తన గెలుపు కోసం ముఖ్యమైన నాయకులను కలవనున్నారు. మరోవైపు ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పకడ్బందీగా వ్యూహం రచిస్తోంది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో నిలిపారు. ఆమెకు మంచి పేరుంది. మరీ ముఖ్యంగా కాపులు తమ ముద్దుబిడ్డగా ఆమెను చూస్తారు. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్ఛార్జిగా సీఎం జగన్ నియమించారు. పిఠాపురంలో 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురంలో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ వైసీపీకి కలిసొస్తుంది. ఇందులో జనసేన వీక్. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పవన్ నమ్ముకున్నారు. వర్మను నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ పుట్టి మునగడం ఖాయం. పైకి కనిపించే ప్రత్యర్థి వైసీపీ అయితే కనిపించిన ప్రత్యర్థి వర్మ అని స్థానిక జనసేన నాయకులు అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని పిఠాపురం జనసేన నాయకులు వాపోతున్నారు. మరోవైపు పిఠాపురంలో వైసీపీ తమలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పవన్ను ఓడించే సమరంలో అంతా ఏకతాటిపై నడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్తో మాట్లాడిన తరువాత వంగా గీత గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకోవడం విశేషం. పిఠాపురంలో వైసీపీ పద్మవ్యూహాన్ని రచిస్తోంది. పిఠాపురానికే పవన్ను కట్టడి చేయాలనేది వైసీపీ ప్రధాన ఎత్తుగడ. కదిలితే ఏదో చేస్తారనే భయాన్ని పవన్లో కలిగించే పనిలో ఉంది వైసీపీ. ఏదో 3 రోజులు పిఠాపురంలో పర్యటిస్తే తనను గెలిపిస్తారని పవన్ అనుకుంటే శాశ్వతంగా తనకు రాజకీయ సమాధి కట్టుకునేటట్టే. ఎన్నికలంటే కొంతమందితో మాట్లాడితే సరిపోతుందని భావిస్తే చేయగలిగింది ఏమీ లేదు. వైసీపీకి ధీటుగా అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో నాయకులు, వివిధ పార్టీలు, కార్యకర్తలను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. అప్పుడు బరిలో నిలబడగలుగుతారు. అది ఏ మేరకు పవన్ చేయగలరనేది ముఖ్యం. ఏం మాట్లాడినా చూపే ఛానళ్లు ఉన్నాయి కదా అని ఓటర్కు వైసీపీ ₹1,00,000 ఇస్తుందన్న ఆరోపణలతో రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదు. తానేం చేస్తాననేది గెలుపోవటంలో డిసైడ్ చేస్తుందని పవన్ గ్రహించారు. అందుకు తగ్గట్టు ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇవేమీ చేయకుండా పిఠాపురంలో 3 రోజులున్నా 30 రోజులున్నా ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోసారి ఓటమికే సిద్ధమైతే అది పవన్ కళ్యాణ్కే ఇష్టం. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహం అందరినీ కలుపుకెళ్తున్న తీరు చూస్తుంటే పవన్కు కీడు జరుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.